ఏంట్రా ఇలేకరే ఆ స్పీడ్ ఏంట్రా? దాసుగాడికి పెళ్ళైందట్రా. అవును. కట్నం 2 లక్షలంట్రా. అవునరా, మొదట 2 లక్షలే, ఆ తర్వాతే 4 లక్షలు అయిందంట్రా బాబు. 4 లక్షలేంట్రా బాబు? తాంబూలాలు పుచ్చుకున్న కాడించి తాలి కట్టేలోపు ఆ అమ్మాయికి 2 ఆభాసలైన అంట్రా. ఇది తెలిసిన దాసుగాడు పెళ్లికి నో అన్నాడు. వాళ్ళ మామ 2ని 4 చేసేసరికి దాసుగాడు ఎస్ అన్నాడు రా. దాసుగాడు ఇంకో 2 ఏళ్ళు ఆగుంటే బాగుండేది కదరా. ఏంటి ఈ 4 8 అయ్యాయిరా. ఎంత తెలివాడి దగ్గర లేదురా మరి. అంతేనంటావా? ఉండరా, రాంబాబు కూడా వస్తున్నాడు, శానాల నుంచి డబ్బులు ఇట్లేదురా. ఒరే రాంబాబు, ఏంటి నా డబ్బులేరా? బాకీ ఎంత? 320 రూపాయలు బాబు. సాయంత్రం తీసుకో. ఏంటి తీసుకునేది? పొద్దున అడిగితే మధ్యాహ్నం అంటావు, మధ్యాహ్నం అడిగితే సాయంకాలం అంటావు, సాయంకాలం అడిగితే రేపు అంటావు. ఇట్లాంటి రుచికి మాటలు మాకు వద్దులే గాని ఈ కథలు 2 నెలల నుంచి చెబుతానే ఉన్నావు, మేము వింటానే ఉన్నాం. నా డబ్బు కట్టి కదలాల్సిందే. అది కాదు కొట్టయ్య. వద్దు, నువ్వు చెబుతానే ఉండవు, నేను వింటానే ఉండా. ఎట్టాడి కథ ఇంకోటి చెబితే వింటానికి నా చెవులు ఖాళీ లేవు. నిన్న మీ ఆవిడ సినిమా హాల్లో కనిపించింది. నేను అడుగుతుంది నాకు ఇయ్యాల్సిన డబ్బుల గురించి అమ్మా. మీ ఆవిడ భుజాల మీద చేసి పక్కనే కూర్చుంటే నువ్వే అనుకున్నా. ఎవడవాడు? బుల్లబ్బాయిరా. టైటిల్స్ అవగానే బయటికి వెళ్ళిపోయి చివరిలో శుభం కాట పడేటప్పుడు లోపలికి వచ్చాడు. నువ్వు దాసుగట్టు అయిపోయానమాట. నన్ను ఇంత మోసం చేస్తుందంటా. గొంతు కోసేస్తా, నిన్ను నరికేస్తానే. నా హోటల్ బాకీ సంగతి చెప్పి ఇక్కడి నుంచి కదలండి. ఇప్పుడు వేడిగా టిఫిన్ తిన్న తర్వాత ఇద్దాం. తింటారా? మీకు ఫ్రీగా వస్తే నా కిడ్నీ లివర్ చట్నీ లేకుండా మరీ తింటారా? ముందు నా పాత బాకీ సంగతి తేల్చి ఇక్కడి నుంచి కదలండమ్మా. మనిషి అన్న తర్వాత కాస్తంత సిగ్గు రాంబాబు, డబ్బులు అడిగి తల కొట్టేసిపోయింట్రా బాబు. బాకీ తీర్చేద్దామని. కొడితే తీరిపోద్దేంట్రా? నిన్ను కొడితే నువ్వేం చేస్తావరా? తిరిగి 4 పీకుతాను కదా. కానీ వాడు ఆ పని చేయలేదు. ఎందుకు ఏమో? వెంటనే వాడు మా బాబు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే మీ అబ్బాయి కొట్టాడని చెప్తాడు. కొడుకు కోసం కాకపోయినా పరువు కోసం మా బాబు ఆడికి బాకీ డబ్బులు ఇచ్చేస్తాడు. అందుకు కొట్టానన్నమాట. అసరేరా, మరి మీ నాన్న నిన్ను ఎప్పుడు చూసినా తిడతానే ఉంటాడు కదరా. తిట్లు తిరగకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. ఏంటి సైన్స్ స్టూడెంట్ ప్రకాష్ కి ఐ లవ్ యూ చెప్పావంట? నిజమేనా? చెప్పాను. ఏ అంత నచ్చాడా? నచ్చడమా పాడా? ఎగ్జామ్స్ అయ్యే వరకు ఖర్చులకు పనికొస్తాడని అలా చెప్పాను. ఏంటి ఆ బాక్స్ లో? ఏంటి ఆ ఫీలింగ్? నీ లేడీస్ ఏం తీసుకెళ్ళక్కర్లేదు. ఏ అబ్బాయిని చూసి 2 కటింగ్లు కొట్టినా నీ ఖర్చులన్నీ కవర్ అయిపోతాయి. మా నాన్నతో చెప్తా. డబ్బులు ఎంత ఉన్నాయి? నా దగ్గర ఏం లేవు. ఆహా, ఏటీఎం లో లేవంటే నమ్మచ్చు గాని నీ దగ్గర లేవంటే నేను నమ్మను. కావాలంటే చూసుకో. ఇంత ధైర్యంగా ఇస్తున్నావంటే ఇందులో ఉండవు. ఓ, బుక్ లో పెడితే పర్లేదు, మాత్రం పెట్టకు. అక్కడ చెయ్యట్టి తీసుకుంటే చూసేవాళ్ళు ఫీల్ అవుతారు. చూడు, కాలేజీకి టైం అయింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పోవే.